హాయ్ హలో వెల్కమ్ టు గల్లం ఎక్స్పర్ట్. నేను హరీష్. పుట్టినప్పుడు మన శరీరంలో 300 బోన్లు ఉంటాయి. కానీ పెద్దయ్యేసరికి అవి 206 మాత్రమే. అంటే మిగతావి పోయాయా? లేదా ఏం జరిగింది? ఇది శరీరం చేసే ఒక సీక్రెట్ లెవెల్ ఇంజినీరింగ్. న్యూబార్న్ బేబీకి ఎక్కువ బోన్లు ఉంటాయి. అరౌండ్ 300. వాటిలో చాలా భాగం కార్టిలేజ్ లాగా ఉంటాయి. అంటే సాఫ్ట్ స్ట్రక్చర్. గట్టిగా కాక మెల్లగా ఫ్లెక్సిబుల్‌గా. ఉదాహరణకు బేబీకి సున్నితమైన మడమ లేదా నోరు తట్టినా చాలా మొక్కునట్లు ఉంటుంది కదా! అది బోన్లు. ఇంకా సాఫ్ట్ మరియు సెపరేట్‌గా ఉండటమే. ఇది డెలివరీ టైంలో బేబీకి జాలి పడేలా కాకుండా చిన్న స్పేస్‌లో ముడుచుకొని రావడానికి సహాయపడుతుంది. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని చిన్న చిన్న బోన్లు ఒక్కొక్కటిగా కలిసిపోతాయి. ఈ ప్రాసెస్ పేరు బోన్ ఫ్యూజన్. ఉదాహరణకు మీకొక లెగో కిట్ ఉండి చిన్న చిన్న పార్ట్స్‌తో పెద్ద ఫిగర్ చేయాలి అనుకోండి. అలాగే మన శరీరంలో చిన్న చిన్న బోన్లు జత చేస్తూ పెద్దగా గట్టిగా ఉండే స్ట్రక్చర్ లాగా తయారు చేస్తుంది. అందుకే స్కూల్‌లోని 6-7 విడిపోయిన భాగాలు ఒకటే బోనుగా మారతాయి. స్పైన్, పెల్విస్ లాంటివి కూడా పెద్ద బాక్స్‌గా ఫ్యూజ్ అవుతాయి. బాల్యంలో ఫ్లెక్సిబిలిటీ, గ్రోత్ అవసరం. అందుకే ఎక్కువ బోన్లు కార్టియేజ్. పెద్దయ్యాక స్టాబిలిటీ, సపోర్ట్ అవసరం. అందుకే ఫ్యూజన్ ప్రాసెస్ జరుగుతుంది. కార్పెంటర్ ఒక చెక్కల పొయ్యిని మొదట చిన్న ప్లాంక్స్‌తో తయారు చేస్తాడు. తర్వాత దాన్ని ఒకటిగా కట్టేసి సాలిడ్ ఫీజ్ చేస్తాడు. మన శరీరం బోన్లు అచ్చం అలాంటివే. ఇక మీదట మీరు ఎవరైనా తలకిందలుగా ఉన్న బేబీని చూసినా గుర్తుంచుకోండి. ఈ 300 పీస్ మూవింగ్ పజిల్. మనం పెరిగే కొద్దీ మన శరీరం మన కోసం ఇంజినీరింగ్ మాస్టర్ క్లాస్ లాగా మారిపోతుంది. ఇలాంటివి తెలుసుకోవాలంటే మన గలం ఎక్స్‌పర్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను హరీష్. థాంక్ యూ సో మచ్.